రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈనాడు అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చకి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అధ్యక్ష, 18-19 ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అధ్యక్ష, ఈ పథకం మొదటగా 4,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా 2 దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది. అధ్యక్ష, కావున భూమి కలిగిన వారు సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు. అధ్యక్ష, ఈ రైతు బంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా CCLA నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది. ఆ ప్రకారంగా RBI యొక్క ఈక్యుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి. అధ్యక్ష, ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష, 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది. అధ్యక్ష, అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది. అధ్యక్ష, వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు. అధ్యక్ష, 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది. అధ్యక్ష, ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం. అధ్యక్ష, దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి. అధ్యక్ష, GORT నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం. అధ్యక్ష, సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వడానికి
ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీ ముందుంచాం అధ్యక్ష. వీటిని అన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష.